చూడండి, మా ఇంట్లో మామిడి చెట్లు, మామిడికాయలు ఇలా ఉన్నాయి. కానీ మా ఇంటి పైన ఒక కోతి ఉంది. ఆ కోతి చూడండి ఎలా నిద్రపోతా ఉందో. మంకీ గారు ఆ పలిసిపోయింది, కోసి కోసి నిద్రపోతూ ఉంది. బాగా అలిసిపోయింది ఆమె. ఇదిగో కాకోలా వారు ఉన్నారు. చూడు ఎట్లా నిద్రపోతా ఉంది చూడు. ప్రశాంతంగా అలిసిపోయి ఉన్న మామిడికాయలను కోసేసి ఆనందంగా నిద్రపోతా ఉంది. పాప మెలకు వచ్చినట్టుంది. కొమ్ము పొనుకొని ఒకళ్ళు లేచి ఒక లుక్ వేసింది. ఎందుకంటే పక్కన కాకి ఉంది ఇక్కడ, అందుకని పాపం జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ రెండింటిని చూపిస్తాను చూడండి. అది నిద్రపోయేటప్పుడు ఇగో పాపం దీని గూడంతా తోసేసింది. పక్కన కాకి ఆ కోతి పక్కన పోతా ఉంది. ఎందుకంటే ఇగో పోతా ఉంది చూడు ఈ కాకి. దాన్ని లేపడానికి అవసరమా? పాపం రెస్ట్ తీసుకుంటా ఉంది. ఉన్న మామిడికాయలను కోసేసి జాలీగా నిద్రపోతుంది. ఇంకేం కావాలి ఆమెకే? ఇగో మామిడికాయలు మంచి మంచి కాయలు, ఎప్పుడు కాయనంత కాయ కాసింది ఈసారి. పాపం మొత్తం రాలి చేసింది. ఆమెకు టెంకాయ కొట్టుకోవాలి నేను ఇప్పుడు. మామిడికాయలు అంతా రాలి చేసిన వల్ల అందరికి నచ్చుతుంది ఈ వీడియో. ఎందుకంటే నష్టం జరిగింది కదా, అందుకని సరే. ఈ కాయ చేసే పని చూడు. బాగా చేస్తుంది పాని. మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం. పాపం ఈ హనుమంతుల వారికి మొత్తం కాయలు ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయినాం. ఏం చేస్తాం, కొట్టించకూడదు. బాగుంది, ఇది నిద్రలేసేసింది, డిస్టర్బెన్స్ అయిపోయింది. మళ్ళీ ఇంకో పక్క వాలిందాము. అవి అట్టి తిరిగి పనుకుందో. పనుకోలే, నిద్రపోలే. నేను ఎవరు లేపరు, కానీ నిద్రపో. వీడియో తీసుకుంటున్నా. ఇట్టైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. నీకు అరటిపళ్ళు గెల తెచ్చిస్తాను ఇంక నుంచి. అబ్బా ఏమి చేస్తుందంటే పనుకునే ఆ స్టైలు, ఆ కథ, బెడ్ అంకది. అబ్బా ఫ్రెండ్ కలిసి మీరు కూడా చూడండి. చెట్ల మీద కోతులు ఎలా పనుకుంటాయి, హనుమంతులు వాళ్ళు ఎలా పనుకుంటారు చూడండి. అబ్బా ఆవిలించిందా. ఆవిలింపు ఆమెకి ఒక మంచి ఆవిలింపు వచ్చింది. ఏం చేస్తుంది, నార్మల్ ఫోను అంత క్లారిటీ రావటం లేదు, అయినా కూడా ప్రయత్నిస్తున్నా. ఏం పట్టించుకోవటం లేదు, అలిసిపోయింది పాపం బిడ్డ. ఒక దిండుగా ఇచ్చింటే పోయిండేది. బెడ్రూము. సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంట సింబల్ నొక్కండి. అమ్మా నీకు దిండు, పరుపు అన్నీ అరేంజ్ చేస్తా దాని చెట్ల పైన. అది కొనుక్కో పాపం, అవి గుచ్చుకుంటాయి చెట్లు. ఏం చేస్తాం. ఓకే.